యేసు సమాధి తెరుచుకుంది అంటున్నారు. నిజమా, మోసమా? ట్రూత్ రివీల్డ్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. యేసు సమాధి తెరుచుకుంది. సైంటిస్ట్స్ ఒక గొప్ప డిస్కవరీ చేశారు. ఈ వార్త విన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, కొంతమంది భయపడ్డారు, మరికొంతమంది ఆనందించారు కూడా. కానీ ఒక ప్రశ్న, ఇది నిజమా లేక మోసమా? ఈరోజు మనం ఇమోషన్స్ కాదు, నిజాన్ని తెలుసుకుంటాం. బైబిల్ ప్రకారం పరిశీలిస్తాం. సైన్స్ ఏమి చెబుతోంది తెలుసుకుంటాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు షాక్ అయ్యే నిజం తెలుస్తుంది. 1. యేసు సమాధి నిజంగా ఎలా ఉండేది? బైబిల్ ఏమని చెబుతుంది? యేసును ఒక కొత్త సమాధిలో పెట్టారు. మత్తయి 27:60. అది ఒక గుహలా ఉండేది. ముందు ఒక పెద్ద రాయి పెట్టారు. రోమా సైనికులు గస్తీ కాచారు. అంటే ఇది సాధారణ సమాధి కాదు, ఇది సెక్యూరిటీతో ఉన్న సమాధి. కానీ 3వ రోజు ఆ రాయి తొలగిపోయింది. సమాధి ఖాళీగా ఉంది. ఇక్కడే ప్రపంచ చరిత్ర మారిపోయింది. 2. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఏమిటి? ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమని చెబుతున్నారు? సైంటిస్ట్స్ యేసు సమాధిని ఓపెన్ చేశారు. లోపల ఒక పెద్ద రహస్యం కనుగొన్నారు. కానీ ఇది ఎక్కడ ప్రచురించబడింది? బీబీసీలో ఉందా? నేషనల్ జియోగ్రాఫిక్లో ఉందా? ఏదైనా పెద్ద సైన్స్ జర్నల్లో ఉందా? లేదు. ఇది ఎక్కువగా క్లిక్ బెయిట్ వెబ్సైట్స్, వ్యూస్ కోసం సెన్సేషనల్ టైటిల్స్ పెడుతున్నారు. ఇది నిజం కాదు, ఇది మోసం. 3. సైన్స్ దృష్టిలో ఇది సాధ్యమా? ఇప్పుడు లాజిక్గా ఆలోచిద్దాం. 2000 సంవత్సరాల తర్వాత ఒక సమాధిని చూసి ఇది యేసుదే అని ఎలా చెబుతారు? DNA ఉందా? నేమ్ ఇన్స్క్రిప్షన్ ఉందా? కంటిన్యూస్ హిస్టరీ ఉందా? ఏదీ లేదు. సైన్స్ ఇలా చెబుతుంది, వీ కెనాట్ ప్రూవ్ దిస్ ఇస్ జీసస్ టూంబ్. అంటే ఎవరు ఇలా క్లెయిమ్ చేస్తే అది సైంటిఫిక్ ప్రూఫ్ కాదు. 4. బైబిల్ చెప్పే అసలు సత్యం. బైబిల్ ప్రకారం సమాధి ఖాళీగా ఉంది. యేసు లేచాడు. మత్తయి 28:6 చెబుతుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. అంటే మనం సమాధిలో ఏదైనా కనుగొనాలని ఎదురుచూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సమాధి ఖాళీగా ఉంది. ఇదే క్రైస్తవ విశ్వాసానికి హృదయం. ఇదే మన ఆశ. ఇదే మన విజయం. చివరిగా ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు వార్తలను నమ్ముతారా లేక నిజాన్ని వెతుకుతారా? సోషల్ మీడియా మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడూ మోసం చేయదు. సమాధి ఖాళీగా ఉంది, ఎందుకంటే యేసు జీవించి ఉన్నాడు. స్ట్రాంగ్ డెక్లరేషన్. ఇఫ్ జీసస్ ఇస్ అలైవ్, దెన్ యోర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్. మీ సమస్యలు ముగియలేదు, మీ జీవితం ఇంకా ఉంది. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రైస్తవ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నిజమైన వీడియోల కోసం మనతో ఉండండి.